నేను తిరిగొస్తానని మీరు అనుకోలేదు కదూ? ఇంట్లోకి రావద్దని గట్టిగా బెదిరించినప్పుడే లెక్క చేయలేదు నువ్వు. ఇక కన్నవాళ్ళని తిడుతుంటే ఊరికే ఊరుకుంటావా? నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావనే అనుకున్నాను. అనుకున్నట్టే వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్ను చూశాక నాకు నమ్మకం కలుగుతుంది సీత. నీ మూలంగా ఈ ఇంటికి మంచి రోజులు వస్తాయి. టాంకు పిన్ని. నాకు తెలిసినంత వరకు ఈ సిటీ మొత్తం మీద మహాలక్ష్మిని ఎదిరించి మాట్లాడగలిగిన మనిషివి నువ్వు ఒక్కదానివే. సారీ, 1 minute. అవును, ఈ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటి సూర్య? మన భవిష్యత్తు బాగుండాలని మొక్కుకున్నాను. పంతులుగారు అమ్మవారి కుంకుమని నీకు పెట్టమన్నారు. ఇది నీ నుదుటి మీదుంటే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని విడదీయలేదు. శుభమా అని మీరు కుంకుమ బొట్టు పెట్టబోతుంటే ఇలా జరిగిందేంటండి? కంగారు పడకు, ఏదో పిల్లల చేయి తగిలి ఇలా జరిగింది. లైట్ తీసుకో. మధు, ఒక్క నిమిషం. మధుమిత, బావున్నావా? నువ్వెందుకు బావుండవులే? మోసం చేసిన వాళ్ళెప్పుడు బాగానే ఉంటారు. మోసపోయిన వాళ్లే కదా బాధతో అవమానంతో రగిలిపోయేది. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఈ మహాలక్ష్మిని అప్పుడే మర్చిపోయావా? అవునులే, నీకసలు మనసంటూ ఉంటేనే కదా మనుషుల్ని గుర్తుంచుకోవడానికి. మంచి మర్యాద తెలీదు కాబట్టే మాటిచ్చి మాయ చేశావు. దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు నీతి నిజాయితీ ఉన్న మనిషివే అయితే మేము నిన్ను చూడ్డానికి మీ ఇంటికొచ్చినప్పుడే
నీ ప్రేమ విషయం మాకు చెప్పుండేదానివి. పెళ్లికి తలూపి ఏ అర్హత లేని నీ చెల్లెల్ని మా రామ్కి అంటగట్టావు కదూ. అది అది మాట్లాడకు. మమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి గెలిచాననుకుంటున్నావేమో. ఇక మీదట ఒక్క రోజు కూడా నీ చెల్లెలు మా ఇంట్లో ప్రశాంతంగా ఉండటం జరగదు. అది జీవితాంతం ఒంటి కాలు మీద తపస్సు చేసినా కూడా దాన్ని నేను కోడలిగా ఒప్పుకోను. నీకున్న అందానికి అది నీ కాలి గోటికి కూడా సరిపోదు. అదెక్కడా నువ్వెక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ మధ్య. ఇంతవరకు ప్రతిదీ నేననుకున్నట్టే జరిగేది. మీ అక్క చెల్లెళ్ళ వల్ల జీవితంలో మొదటిసారి ఓడిపోయాను. పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నారు. ఓడిన చోటే నేను గెలిచి తీరుతాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ముందు ముందు అంతా నీకు అర్థమవుతుందిలే. సాక్షాత్తు ఆ అమ్మవారే దిగొచ్చినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నేననుకున్నది జరిగి తీరుతుంది. మధు, ఎవరివిడా? నీకు తెలిసినవారా? చూడ్డానికి కోటీశ్వరాల్లా కనిపిస్తున్నారు. నీకెలా పరిచయం? అక్క, ఈవిడ మా చెల్లెలు సీత అత్తగారు, మహాలక్ష్మి గారు. అవునా? నమస్కారం అండి. నమస్తే. మధుకి నువ్వేమవుతావు? మధు నా మరిది భార్య అండి. నా పేరు జలజ అండి. మీ మరిది పెళ్లి గురించి నీకేం తెలీదనుకుంటా. మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా గుళ్ళో దొంగ పెళ్లి చేసుకున్నాడు. జంటగా ఇంటికొచ్చాడు. అవును, ఈ విషయం మీకెలా తెలుసు? నాకు చాలా విషయాలు తెలుసు, కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? తర్వాత కార్యక్రమం జరిగిందా? అంటే పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది? ఓ, మీరడిగేది శోభనం గురించా? అదింకా జరగలేదు. దానికి ముహూర్తం పెట్టించడానికే ఇక్కడికొచ్చాం. పంతులు గారు ఈరోజు మంచి రోజని చెప్పారు. నీతో పర్సనల్గా మాట్లాడాలి. కాసేపాగి అదిగో ఆ చెట్టు దగ్గరికి రా. నాతో మీకేంటండి పని? ఏం మాట్లాడతారు? ఇది చాలా ఖరీదైన నెక్లెస్. ఇక మీదట ఇది నీదే. తీసుకో. ఏంటి మేడం, ఇది నాకేనా? నిజంగా చెప్తున్నారా? మహాలక్ష్మి ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇది నీకే. తీసుకో. దీన్ని నాకెందుకు ఇస్తున్నారు? ఎందుకంత తొందర? చెప్తానుగా. 10 నిమిషాల్లో మీరు చెప్పిన చోటు ఉంటాను మేడం.
అమ్మా దుర్గమ్మ తల్లి, అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నీ పొగరు దించటానికి తను ఏదో ఒక స్కెచ్ వేసే ఉంటుంది. వెయిట్ చెయ్. మహాలక్ష్మి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్ళడం ఏంటి? నా మీద ఏదైనా సెచ్చు వేయబోతుందా? ఈ మహాతల్లి ఊళ్ళోకొచ్చిందా? పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించట్లేదే. హలో పిన్ని. ఏ సీత, నువ్వు మన ఊరికొచ్చావా? నేను మన ఊరికొచ్చినట్లయితే మీకందరికీ చెప్పకుండా ఎందుకుంటాను పిన్ని? అది కాదే, నేనిప్పుడే అమ్మవారి గుడి దగ్గరకొచ్చాను. మీ అత్త మహాలక్ష్మి ఇక్కడే మన గుడి దగ్గరే ఉంది. మా అత్త అక్కడికి రావడం ఏంటి పిన్ని? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏంటో. దేవుడి దయ వల్ల నా కళ్ళు బాగానే కనపడుతున్నాయే. నేను చూసింది మీ పొగరబోతు అత్తనే. మహాలక్ష్మి మా ఊరికి ఎందుకు వెళ్ళింది? పిన్ని, ఆవిడ ఒంటరిగా వచ్చిందా? తోడుగా ఎవరైనా ఉన్నారా? ఒక్కతే కనపడుతుందే, తోడుగా ఎవరు వచ్చినట్టు లేరు. ఇంకో విషయం, మీ అక్క మధుమిత కూడా గుళ్ళోనే ఉంది. అక్క కూడా అక్కడే ఉందా? అవునే, ప్రదక్షిణాలు చేస్తుంది. సర్లే, నువ్వు ఈ సంగతులన్నీ పక్కన పెట్టు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను పిన్ని. మొన్న జరిగిన గొడవ గురించి అక్క చెప్పింది. ఈ దుర్మార్గులతో జాగ్రత్తగా ఉండు సీత. సరే పిన్ని. ఉంటాను మరి. ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. సరే, బాయ్. ఎవరికి చెప్పకుండా మహాలక్ష్మి అక్కడికి ఎందుకు వెళ్ళింది? అదే టైంకి అక్క గుడి దగ్గర ఉండడం ఏంటి? సీత ఫోన్ చేస్తుంది. సీత, ఎలా ఉన్నావే? బాగున్నావా? నేను బాగానే ఉన్నానక్క. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, బాగానే ఉన్నాను. అది సరే గాని నువ్విప్పుడు ఎక్కడున్నావు? మేము మన ఊరికొచ్చామే. ఏదైనా పని మీద వచ్చారా? అమ్మవారిని దర్శించుకుందామని ఫ్యామిలీ మొత్తం వచ్చాం. అక్క అక్క, మా అత్త అక్కడికి ఏమైనా వచ్చిందా? అక్క, నిన్నే అడుగుతున్నా. మా అత్త అక్కడికి వచ్చిందా? ఎందుకే అలా అడుగుతున్నావు? అడిగిన దానికి జవాబు చెప్పక్క. ఆవిడ గారు అక్కడికి వచ్చిందా లేదా? సీత, అది అది నాకు చెప్పడానికి ఎందుకక్క అంత సందేహిస్తున్నావు? మహాలక్ష్మి అక్కడుందన్న విషయం నాకు తెలుసు. అక్కడేం జరిగిందో చెప్పు. అది నా మా నాన్న నేను ప్రదక్షిణాలు చేసుకుంటుంటే నా దగ్గరకొచ్చింది. నీకసలు మనసంటూ ఉంటేనే కదా మనుషుల్ని గుర్తుంచుకోవడానికి. ఏ అర్హత లేని నీ చెల్లెల్ని మా రామ్కి అంటగట్టావు కదూ?
ఒక్క రోజు కూడా నీ చెల్లెలు మా ఇంట్లో ప్రశాంతంగా ఉండటం జరగదు. నాకు వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోయింది. అక్క సరే, నువ్వేం టెన్షన్ పడుకో. ఇంకొకసారి ఆవిడ కనిపిస్తే ఏమీ మాట్లాడకు. తల తిప్పుకొని వెళ్ళిపో. అయినా సరే వెంట పడితే నాకు ఫోన్ చేయి. తన సంగతి నేను చూసుకుంటాను, సరేనా? సరే సీత. సరే అక్క, ఉంటాను. ప్రియా అయ్యాక మళ్ళీ చేస్తాను. అలాగే. ఏంటి ఇంకా ప్రదక్షిణలు చేయడం అవలేదా? అయిపోయాయండి. మరి ఏంటి ఇంత ఆలస్యం? అమ్మవారికి సమర్పించడం కోసం ముడుపు కట్టి తీసుకొచ్చాను. ఇందాక కుంకుమ పడిపోయిందని బాధపడ్డాం కదా, గుడి పక్కనున్న చెట్టుకి ముడుపు కడితే అమ్మవారు మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూసుకుంటుంది. అవునా? సరే కడదాం పద. మొగుడు సంపెంగ పొదనల్లుకున్న ముళ్ళదెముడు డొంకలా ఉన్నాడు. ఎవరండి మీరు? ముందు వెనక చూసుకోవాల్సిన అవసరం లేదా? మనుషుల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంత చిన్న విషయానికి నీకు కోపం వచ్చిందా? మరి నీ భార్య చేసిన పనికి నాకెంత కోపం రావాలి? ఎవరు మధు ఈవిడ? తప్పు చేసిన మనిషి తనేం చెప్తుంది? నా భార్య ఎప్పుడూ తప్పు చేయదు. పెళ్ళాం మీద నీకు బాగానే నమ్మకం ఉంది, కానీ నమ్మకం వేరు, నిజం వేరు. నా ఇంటికి కోడలుగా రావాల్సిన ఈవిడ గారు ఆఖరి నిమిషంలో మోసం చేసింది. మా పరువు మర్యాదల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా నిన్ను దొంగ పెళ్లి చేసుకుంది. దిష్టి బొమ్మ లాంటి తన చెల్లెల్ని మాకు అంటగట్టింది. సారీ మేడం, మీరు నా భార్యను అపార్థం చేసుకుంటున్నారు. మేము ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నాం, కానీ ఈ విషయం పెద్దలకి తెలీదు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు సరే, నేను సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడైనా తన మనసులో మాట మాకు చెప్పాలిగా. కనీసం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నప్పుడైనా చెప్పాలిగా. చెప్పలేదు అంటే ఏంటి దాని అర్థం? పెళ్లి పీటల మీద అక్క ప్లేస్లో చెల్లెల్ని కూర్చోబెట్టాలని వీళ్ళ కుటుంబం ముందే డిసైడ్ చేసుకుందన్నమాట. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారండి, అదేదో నిజం కాదు. ఇదే నిజం, ఇదే నిజం మధుమిత. మోసపోయిన నాకు తెలీదా నిజమేంటో అబద్ధమేంటో? నీ మాటలు నేనెప్పటికీ నమ్మను.
అవును, నీకెలాంటి ఉద్యోగం సద్యోగం లేదని విన్నాను. నీలాంటి యూజ్లెస్ ఫెలోకి ఇంత అందమైన అమ్మాయి ఎలా పడిందిరా? మాలాంటి గొప్ప సంబంధాన్ని వదులుకొని నిన్నెలా పెళ్లి చేసుకుంది? మేడం, మీరు నన్ను అవమానిస్తున్నారు. అవమానించుక నువ్వేదో ఘనకార్యం చేశావని సన్మానం చేయమంటావా? ఈ మహాలక్ష్మి చేసిన దానాన్నైనా మర్చిపోతుందేమో కానీ జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవ్వరిని వదలను. అంతకు అంత బదులు తీర్చుకుంటాను.